రజితా విజన్ల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి సిహెచ్ సౌజన్య గారి మార్గదర్శకత్వంలో ఆత్మకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కల్వాయి పిఎస్ పరిధిలోని చింతల ఆత్మకూరు గ్రామ పొలాల్లో 19/3/2026 తేదీన కోడిపందాలు నిర్వహించే స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా 6 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 2 నాటుకోళ్లు 13,770 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గారు మాట్లాడుతూ కల్వాయి పిఎస్ పరిధిలో మట్కా, గ్యాంబ్లింగ్, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ రైడ్ లో కల్వాయి ఎస్ఐ గారితో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా కోడిపందాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం తెలిసిన పక్షంలో వెంటనే డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. కోడిపందాల్లో మూగ జీవాలకు హింస జరిగితే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960 కింద కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అందువల్ల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక కార్యక్రమాల జోలికెళ్లకూడదని హెచ్చరించారు.